పులివెందుల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యం మెయిన్ అయితే పులివెందుల్లో స్పష్టంగా కనబడుతున్నటువంటి పాయింట్ అయితే అటాకింగ్ సిచ్యుయేషన్. అంటే ఒకనాడు ఏదైతే అక్కడ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. అప్పుడు వైసీపీ 19 వార్డులు కుప్పం స్థానిక ఎన్నికల్లో, తెలుగుదేశం 6కే పరిమితమైంది. అదే సందర్భంలో పంచాయతీలు వైసీపీ 74 గెలిస్తే టీడీపీ అప్పుడు 14కే పరిమితమైంది. కాంగ్రెస్ 1 గెలిచింది ఆ టైంలో. అలాగే ఎంపీటీసీలు వైసీపీ 63 గెలిస్తే టీడీపీ 3 గెలిచింది. అలాగే జెడ్పీటీసీలకు సంబంధించి 4 వైసీపీ గెలిచింది, టీడీపీ అప్పుడు 1 కూడా గెలవలేదు. అది వీళ్ళకి మంచి కోపం ఉంది. ఆ కోపాన్ని తీర్చిపెట్టేటటువంటి బాధ్యతని ప్రస్తుతం ఇతను తీసుకున్నట్టున్నారు బీటెక్ రవి. అందుకని ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో గెలిచి తీరతానని శపథం చేసి తీసుకున్నారు అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి కుటుంబ సభ్యులకే ఇచ్చుకోవడం అన్నటువంటిది. ఈ నేపథ్యంలోనే ప్రతి దాడుల దాకా కల్చర్ వెళ్ళింది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో దాడికి గురయ్యారన్నటువంటి వాళ్ళని నేరుగా జగన్ ఫోన్ చేసి పరామర్శించడం. ఇందులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామరంగారెడ్డిని జగన్ ఫోన్లో పరామర్శించారు. వాళ్ళతో పాటు బీటెక్ రవి అంచెల దాడిలో నిన్న గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు సైదాపురం సురేష్ రెడ్డి, చంటి, అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా వాకప్ చేశారు. తమ మీద టీడీపీలు గూండాగిరి చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్కి వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారులు గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారు, దీన్ని బలంగా తిప్పికొడదామంటూ జగన్ ఈ సందర్భంగా సూచించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం పాల్పడడం దారుణం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్థమై ఇట్లా కూటమి నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఈ అనైతిక కార్యక్రమాలని ప్రజలు గమనిస్తున్నారు, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్తారు, మీరందరూ ధైర్యంగా ఉండండి అంటూ చెప్పినటువంటిది ఇప్పుడు కీలకమైంది. హలో, బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయన్న వాళ్ళ దగ్గర. మీ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు, వచ్చేస్తున్నాం. అటకాయించారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్న, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్న. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకొని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్ని పీకుతున్నాను, కానీ పీకలేకపోయాను. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటంటే బండి పైన పెట్రోల్ పోసేస్తాను. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసాను. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగానన్నా. నేను